పిల్లని కాఫీ పెట్టమనడమే కాకుండా పెడితే బాలేదంటారా? ఎన్ని గుండెలు మీకు? అదిగా సౌందర్య. నోర్మై, ఇంకోసారి కోడలు పిల్ల ఏదైనా ఇచ్చిందంటే చివరికి అది విషమైనా సరే నవ్వుతూ తాగాలి. అర్థమవుతుందా? చూడమ్మా, ఈ రోజు నుండి ఈయన ఏ పని చెప్పినా చేయొద్దు. అసలు నేను చెప్పినా కూడా చేయొద్దు. మొహం మండా ఏంటిది? అలాగే అత్తయ్య. అలాగే మాటలో మాటగా ఈ రోజు మీ అత్తయ్య కట్నం ఎప్పుడు పంపిస్తుందో కొంచెం కనుక్కుంటావమ్మా? మన ఆదాయశయం కనుక్కోవాలా అత్తయ్య? కోవాలి కదమ్మా. అయినా మా కోసమా, మీ భవిష్యత్తు కోసమే కదమ్మా అడిగేది. ఫోన్ చేయి. సరే అత్తయ్య. అనుకున్నా కుహాడల మీద ప్రేమలు వలకబోస్తున్నప్పుడే అనుకున్నా కట్నం కోసమేనని. ఊరుకోండి. చెప్పు డార్లింగ్. ఇప్పుడే టీ తాగుదామని ఆఫీస్ నుంచి బయటకు వచ్చాను. అపూర్వ అత్తయ్య, నేను ఇందుని మాట్లాడుతున్నాను. ఓ, మా అమ్మ ఎదురుగా ఉందా? అవునత్తయ్య. కట్నం గురించి ఫోన్ చేయమందా? కరెక్ట్ గా చెప్పారు అత్తయ్య. సాయంత్రం పంపిస్తున్నానని చెప్పు. ఎలా? ఇదిగో, నువ్వు దొరికేసేలా ఉన్నావు. నేను అపూర్వ అత్తయ్యలాగే మాట్లాడుతున్నాను. సాయంత్రం పంపిస్తున్నానని చెప్పు. మిగిలింది నీ మొగుడిగా నేను చూసుకుంటాను. ఏమన్నదమ్మా మీ అత్తయ్య? సాయంత్రం కట్నం పంపించేస్తానంటుంది అత్తయ్య. చెవుల్లో అమృతం పోసావమ్మా. బ్లాక్మెయిల్. ఈ బ్లాక్మెయిల్ ఇది ప్రేమ కాదు, పిచ్చని మరోసారి ప్రూవ్ చేస్తుంది. యాక్చువల్లీ ఫస్ట్ టైం నువ్వు బ్లాక్మెయిల్ చేసినప్పుడు నేను కంగారు పడ్డ మాట నిజమే. ఎందుకంటే నీకులాగా మీ అమ్మలాగా నేను క్రూరంగా ఆలోచించలేను గనుక. తర్వాత లాజికల్గా ఆలోచించి చూశాను. నీ బ్లాక్మెయిల్లో బలం లేదు నక్షత్ర. మీ నాన్నకి చూపిస్తే నాపై గొడవకొస్తాడు. నువ్వు నాకు చేసిన ఫోన్ కాల్స్ లిస్ట్ చూపించి నువ్వే నా వెంట పడుతున్నావని, ఆ మెసేజ్ ఒక క్రియేషన్ అని ప్రూవ్ చేస్తాను. లేదు మీ నాన్న నా మీద గొడవకి రాలేదనుకో, ఆ మెసేజ్ చూసి నిన్ను భూమిని ఒకేసారి ప్రేమిస్తున్నానని, నేను పెద్ద ఉమనైజర్ అని అనుకుంటాడు. అదే విషయాన్ని భూమికి చెప్తాడు. మీ నాన్న చెప్పిందే భూమి నిజమని నమ్మి నా మీద అసహ్యం పెంచుకుంటుంది. నన్ను ప్రేమించని భూమి నా మీద ఎలాంటి ఫీలింగ్స్ పెంచుకున్నా నా కొత్తగా వచ్చే నష్టం గాని, ఆ నష్టం వల్ల కలిగే బాధ కానీ ఏమీ ఉండదు. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు సోషల్ మీడియాలో పెడతానన్నావు, పెట్టుకో. దానివల్ల కూడా నాకు నష్టమేం లేదు. నా లవ్ భూమి రిజెక్ట్ చేసిందని తెలిసిన వాళ్ళు భూమికి మొబైల్ లేదు కనుక నక్షత్ర మొబైల్ భూమి చేతిలో ఉన్నప్పుడు నేను చేసిన మెసేజ్ అని కొందరు అనుకుంటారు. ఎస్ ఆర్ నో రిప్లై చేయాల్సిన పిచ్చిది సోషల్ మీడియాలో పెట్టిందని మరికొందరు అనుకుంటారు. సో నేను చెప్పానుగా, నీ బ్లాక్మెయిల్లో బలం లేదు నక్షత్ర.
నీకు నచ్చిన చోట ఆ మెసేజ్ని భద్రంగా దాచుకో. హలో, నీ బెదిరింపులకి లొంగనని అర్థం చేసుకో. బాయ్. సారీ బావా, సారీ. నిన్ను బెదిరించడం నా ఉద్దేశం కాదు బావా. ఎందుకంటే నువ్వు శరత్చంద్ర కూతురువి. ఆ భవబంధాలని తెంపేసుకుంటాను. అయినా అతని కూతురివి కాకుండా పోవు. బావా, నేను నీకోసం చావడానికి కూడా రెడీ బావా. సారీ, ఇలాంటి డైలాగ్స్ కి లొంగే రకం కాదు నేను. నిజంగా నీకోసం నేను చేస్తాను బావా. ఓహో, ఇది ఇంకొక రకం బెదిరింపా? బావా, నిజంగానే నేను చచ్చిపోతున్నాను. నిజంగానే చచ్చిపోతున్నాను బావా. నేను చచ్చిపోతున్నాను. బాయ్.